హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా చేసుకునే ఒక వర్క్ చూపిస్తా. ఇది ఫుల్ హ్యాండ్స్కి వస్తుంది, హ్యాండ్స్ ఫుల్ వర్క్. అలానే మీరు శారీస్ కూడా అక్కడక్కడ బుటీస్ కింద కూడా వేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఐటమ్స్: గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్, నెక్స్ట్ గోల్డ్ కలర్ జర్జోజీ, అలానే గోల్డ్ కలర్ మీడియం బీడ్స్, గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్. మీకు ఈ డిజైన్ మొత్తం 50 రూపీస్లో మీకు ఈ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మీకు హ్యాండ్ మొత్తంలో మీకు ఎక్కడెక్కడ కావాలో బుట్టీస్ అక్కడక్కడ మీరు గ్లూతో డాట్స్ అనేవి పెట్టుకోండి. ఈ డాట్స్ పైన మనం గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని డ్రాప్ షేప్ అనేది పైకి వచ్చే విధంగా అటాచ్ చేసుకోండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి పాత వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు కుందన్స్ డ్రై అయ్యేలోపు మనం ఇట్ల చుట్టూ జర్జోజీ ఎంత కావాలో అంతంత పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఈ డిజైన్ మీరు శారీస్ మీద కూడా బోర్డర్ కింద వేసుకోవచ్చు. అలానే శారీస్కి ఆల్ ఓవర్ బుటీస్ కూడా వేసుకోవచ్చు. శారీకి అయితే జస్ట్ 100 రూపీస్లో కంప్లీట్ అవుతుంది. బ్లౌజ్ అయితే 50 రూపీస్లో కంప్లీట్ అవుతుంది. శారీ విత్ బ్లౌజ్ అయితే 150 రూపీస్లో మీకు డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ కుందన్ చుట్టూ నేను జర్జోజీ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నా. 2 వేస్లో చూపిస్తా. ఫస్ట్ వన్ ఏంటంటే నీడిల్లోకి జర్జోజీని మొత్తం ఎక్కించుకొని మనం నీడిల్ ఎక్కడ పైకి తీసామో అక్కడే కిందకి దించేసి మధ్యలో ఒక 2 లేదా 3 టాకాలు వేసుకోవాలి. అది ఎలా అన్నది ఎక్కడ చూపిస్తున్నాను చూడండి, అర్థమవుతుంది. ఈ విధంగా మీరు మధ్యలో టాకా వేసుకుంటే ఇదొక వే కుట్టుకోవడం. మీకు ఇంకో సెకండ్ వే ఎలా కుట్టుకోవాలన్నది కూడా చూపిస్తాను. సెకండ్ కుందన్కి కుట్టి అది ఎలా అంటే, కుందన్కి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో నీడిల్ తీసుకుంటున్నాం కదా, ఇక్కడ జర్జోజీని స్టార్టింగ్ పాయింట్ని నీడిల్లోకి ఎక్కించుకుని చిన్నగా కుట్టుకోవాలి ఇక్కడ. అలానే ఎండింగ్ పాయింట్లో కూడా జర్జోజీ ఎండింగ్ పాయింట్ ఎక్కించుకుని అక్కడ కూడా ఎండింగ్ కుట్టుకోవాలి. కుట్టుకిని మధ్యలో 1 లేదా 2 టాకాలు అనేవి వేసుకోవాలి. మధ్యలో కంపల్సరీ స్టాండర్డ్గా మిడిల్లో ఒక టాకా వేసుకోవాలి. తర్వాత ఇంకా లూజ్గా ఉంది అనుకుంటే అటు ఇటు కూడా టాకాలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ మధ్యలో వేస్తున్నా, కరెక్ట్గా చూడండి. ఈ విధంగా మీరు జర్జోజీని 2 వేస్లో కుట్టుకోవచ్చు. 2 వేస్ కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్స్ కూడా కుట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కుందన్కి పైన స్టార్టింగ్ పాయింట్లో నీడిల్ తీసుకుని ఈ నీడిల్లోకి మీడియం బీడ్ ఒకటి, నార్మల్ బీడ్ ఎక్కించుకుని స్ట్రైట్ లైన్ కుట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ లైన్ కుట్టాం కదా, ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి అటొక లైన్ ఇటొక లైన్ మొత్తం 3 లైన్స్ రావాలి ఈ కుందన్కి పైన. అది ఎలా అన్నది నేను ఎక్కడ చూపిస్తున్నాను చూడండి, బాగా అర్థమవుతుంది. ఈ కుందన్కి పైన ఈ పూసలు ఎలా కుట్టుకోవాలన్నది మీకు ఇంకొకసారి కుట్టి చూపిస్తున్నాను చూడండి.
సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్స్ కూడా పైన మనం ఈ పూసలు అనేవి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే కుందన్కి కింద వైపున కరెక్ట్గా సెంటర్ పాయింట్ మళ్ళీ నీడిల్ తీసుకొని ఒక మీడియం బీడు ఒక నార్మల్ బీడు కుట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్ పాయింట్లో ఒకటి కుట్టాం కాబట్టి ఇప్పుడు లెఫ్ట్కి 2 రైట్కి 2 మొత్తం టోటల్ 5 కుట్టుకోవాలి. అవి కూడా కుట్టి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, 1 బుటీ రెడీ అయింది. సేమ్ ఇదే విధంగా మీకు ఇంకొకసారి ఇంకొక కుందని కుట్టి చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇది మీరు మెరూన్ కలర్ బ్లౌజ్ అనే కాదు, రెడ్ కలర్ బ్లౌజ్, ఏ కలర్ బ్లౌజ్కైనా కుట్టుకోవచ్చు. చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. జస్ట్ 50 రూపీస్లో మీకు ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా చూడడానికి. నెక్కి ఏమీ రాదు, ప్లెయినే వస్తుంది. ఇంకా మీకు బ్లౌజ్ ఇంకా హెవీగా కావాలనుకుంటే నెక్ బ్యాక్ సైడ్ కూడా ఈ బుటీస్ మీరు అక్కడక్కడ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా మిగిలినవి కూడా కుట్టేసుకోవాలి. మొత్తం కుట్టుకున్న తర్వాత మనకి డిజైన్ అనేవి బుటీస్ ఈ విధంగా కనిపిస్తాయి. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. ఓవరాల్గా మొత్తం హ్యాండ్స్ ఫుల్గా కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. బ్లౌజ్కి హ్యాండ్స్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. శారీ బార్డర్ కూడా సేమ్ ఇయే బుటీస్ వేసుకోవచ్చు. శారీకి అయితే మీకు 100 రూపీస్ ఖర్చు అవుతుంది, బ్లౌజ్ అయితే 50, టోటల్ ఖర్చు అయితే 150. ఓన్లీ బ్లౌజ్కి అయితే 50 రూపీస్లో ఈ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.